హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనేవి చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. అండ్ దీంట్లోనే ఏంటంటే మీకు అందరికీ కూడా ఎంతో ఉపయోగపడే, మీకు అందరికీ ఎంతో హెల్ప్ఫుల్ అయ్యే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. మనకిప్పుడు సో అందరికీ తెలిసిందే, నిన్న మనకి ఈవినింగ్ ఏమోంచి గ్రూప్ 2 వాళ్ళు అంటే ప్రెస్ రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఏంటి రివైజ్డ్ సిలబస్, కొత్త ప్యాటర్న్ ఏంటి, ఏ టాపిక్స్ ఎన్ని మార్క్స్ రాబోతున్నాయి అండ్ దాని గురించి కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సార్ ఒక డీటెయిల్డ్ వీడియో అనేది కూడా చేయడం జరిగింది. సో ఇఫ్ ఎట్ ఆల్ అది ఎవరైనా స్కిప్ చేసి ఉంటే అది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అనేది చేయండి. సో దీనికోసం అని చెప్పేసి మీకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఏంటి అంటే, ఇప్పుడు మన ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీద కూడా క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ అట్ ఆల్ ఇప్పుడు ఎవరైనా సరే మీకు ఏదో ఒక్క టాపిక్ డౌట్ ఉంటే ఆ ఒక్క టాపిక్ కూడా మీకు జాయిన్ అయ్యే అవకాశం అనేది ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయినా మీరు చేసుకోండి, జస్ట్ 3000 రూపీస్ పే చేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వచ్చేస్తుంది. అదే ఏపీ ఎకానమీ అనుకోండి, కేవలం 2000 రూపీస్ మాత్రమే. సో ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది, వెయిటేజ్ అనేది చేంజ్ అయింది. సో ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు తెలిసి చాలా మందికి డౌట్ ఉంటుంటుంది. సో మనకి ఇక్కడ ఎల్టీఎక్స్ క్లాసెస్లోని చాలా డీటెయిల్డ్గా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఏపీఎస్సిలోని ఏదైతే సిలబస్ ఇచ్చాడో ప్రతి ఒక్కటి కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇండియన్ హిస్టరీ కానీ, జోగ్రఫీ కానీ, ఎకానమీస్, ఇండియన్ సొసైటీ అండ్ ఇండియన్ పాలిటీ వచ్చేసరికి నేనే డీల్ చేస్తాను. అండ్ వేరే ఏపీ హిస్టరీ ఇవంతా కూడా మీకు మనకి వేరే సర్స్ డీల్ చేయబోతున్నారనమాట. సో మీకు ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫర్దర్గా లేట్ చేయకుండా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే ఆల్రెడీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, రివైజ్డ్ సిలబస్ అవన్నీ ఇచ్చేయడం అనేది జరిగింది. సో వెరీ సూన్ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది మంచిగా స్టార్ట్ చేయండి. అండ్ క్లియర్ కట్గాను విత్ టెస్ట్ సిరీస్తో జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు ఏంటి అంటే ఎగ్జామ్లోని ఎటువంటి టెన్షన్ అనేది ఉండదన్నమాట. సో దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఇంకొకటి ఏంటి అంటే మనకి ఏపీఎస్సికి గ్రూప్ 2 కోసం అని చెప్పేసి కొత్త బ్యాచెస్ అనేవి 8th మే నుండి స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. అయితే ఇది మీకు రివైజ్డ్ సిలబస్ ప్రకారంగా ఉండబోతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వస్తుంది. మీకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ క్లాసెస్ వచ్చేసరికి మీకు సివిల్స్ ఫ్యాకల్టీ చేత కవర్ అవబోతుంది, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ తోటి. అండ్ అలానే తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత గ్రూప్ 1 ఆర్ యూపీఎస్సికి కూడా మీరు షిఫ్ట్ అయ్యే స్కోప్ అంటే బ్యాలెన్స్ అమౌంట్ క్లియర్ చేసేసి ఏపీఎస్సి కానీ యూపీఎస్సికి కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఫీ వచ్చేసరికి 7th మే లోపల జాయిన్ అయితే 15,000, 8th మే నుండి అయితే 20,000 రూపాయలు అనమాట. సో 5,000 రూపాయలు తేడా 1 డేలో డిఫరెన్స్లోని. సో అందుకే ఈ లోపలే త్వరగా మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు అలానే ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 5,000 రూపాయలు నెలకి పే చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు నెలకి 5,000 రూపాయలు చప్పున ప్లే చేసుకుంటూ కూడా క్లియర్ చేయొచ్చు. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది. ఆర్ అదర్వైజ్ ఇక్కడ మా క్లాసెస్ ఎలా అవుతున్నాయి ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే www.ltxclasses.com అని మన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. డెమో వీడియోస్ అని టైప్ చేయండి. సో మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 రిలేటెడ్ కానీ, గ్రూప్ 1 కానీ, యూపీఎస్సి కానీ అన్ని రిలేటెడ్ డెమో వీడియోస్ ఉంటాయి. ఆ డెమో వీడియోస్ అనేవి వినండి. వినిన తర్వాతే మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, ఏంటంటే ఎవరైనా జాయిన్ అవ్వాలి ఏపీఎస్సి గ్రూప్ 2 డ్రీమ్ అనుకుంటే మాత్రం త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో లాస్ట్ కరెంట్ అఫైర్స్లోని డిస్కస్ చేసినప్పుడు ఒక క్వశ్చన్ అనేది పెట్టుకున్నాం. ఆ క్వశ్చన్ అనేది డీల్ చేసి ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. బిత్తర్కనికా నేషనల్ పార్క్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్ లొకేటెడ్ ఇన్. బిత్తర్కనికా అనేది ఏరియా అండ్ అక్కడ నేషనల్ పార్క్ పేరు బిత్తర్కనికా నేషనల్ పార్క్. సో ఆన్సర్ వచ్చేసరికి డి ఒడిషా. ఎవరైతే డి ఒడిషా అని పెట్టారో దట్ ఈస్ వెరీ గుడ్ ట్రూ. అండ్ మీకు అందరికీ కూడా క్లియర్గా మైండ్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవి ఎక్కడ ఏంటి ఎలా ఉన్నాయనేది కూడా లొకేట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు రివైజ్డ్ సిలబస్ ప్రకారంగా జోగ్రఫీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో మ్యాప్ పాయింటింగ్స్ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ దట్ ఫోకస్ చేయడం అనేది చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెక్షన్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసరికి రీసెంట్గా మనకేంటి అంటే బెల్జియం బేస్డ్ ఒక రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ అనమాట, దట్ ఈజ్ వీటో. పేరు వచ్చేసరికి వీటో కంపెనీ. యాక్చువల్లీ మన ఇండియాలోని యూపీలోని
ఎస్పెషల్లీ అయోధ్యలోని ఒక బయోడీజిల్ ప్లాంట్ అనేది పెట్టాలి, కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారనమాట. అయితే ఈ బయోడీజిల్ ప్లాంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ క్లీన్ ఫ్యూయల్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. మేడం ఎందుకు దీన్ని క్లీన్ ఫ్యూయల్ అంటాము? సో ఇఫ్ అట్ ఆల్ డీజిల్ అంటే మనకు తెలుసు కదా, పెట్రోల్ డీజిల్ ఫ్యూయల్స్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్. ఇఫ్ అట్ ఆల్ అవి ఏంటి అంటే మనకు ఒకవేళ వాటిని మనం తయారు చేస్తే దాన్ని అటువంటి కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్ని బయోడీజిల్ అంటారనమాట. సో ఇప్పుడు ఏదైతే ఈ వీటో ప్లాంట్ అనేది ఉందో అయోధ్య మున్సిపాలిటీలోని ఏదైతే వేస్ట్ అనేది జనరేట్ అవుతుందో ఆ వేస్ట్ ఎస్పెషల్లీ ప్లాస్టిక్ వేస్ట్ ద్వారా ఏదైతే జనరేట్ అవుతుందో ఆ ప్లాస్టిక్ వేస్ట్ నుండి బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్ అనేది అయోధ్య మున్సిపాలిటీ వాళ్ళతోటి, యూపీ గవర్నమెంట్ తోటి, ఇంకా బెల్జియం కంపెనీ వాళ్ళు మాట్లాడడం అనేది జరిగింది. దాని పేరేంటి? వీటో కంపెనీ. ఇట్ ఈస్ గ్లోబల్ లెవెల్లో దానికి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ అలానే క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడంలో దానికి చాలా మంచి నేమ్ ఉందన్నమాట. సో ఇప్పుడు అయితే మీకు ఇప్పటికే డౌట్ వచ్చి ఉండాలి, ఎస్పెషల్లీ వై అయోధ్య? ఎందుకు అంటే ఈ బయోడీజిల్ ఇప్పుడు ఏదైతే ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అది ప్లాస్టిక్ వేస్ట్ తోటి చేయాలనుకుంటున్నారు. ఎస్పెషల్లీ రామ్ టెంపుల్ అనేది అయోధ్య రామ్ టెంపుల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి ఇక్కడికి లాట్స్ ఆఫ్ పిలిగ్రిమేజెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల లాట్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ అనేది జనరేట్ అవబోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే వాటిని మేనేజ్ చేస్తూ ప్లాస్టిక్ వేస్ట్ని, రిమైనింగ్ వేస్ట్ని సెగ్రిగేషన్ చేయడం ద్వారా ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే జనరేట్ అవుతుందో దాని ద్వారా బయోడీజిల్ ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. సో అందుకే ఎస్పెషల్లీ యూపీలోని అయోధ్యని చూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఒకవేళ దీనివల్ల ఏంటి అంటే అటు వేస్ట్ టు వెల్త్ అనేది మనం జనరేట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్ అనేది కూడా మనం జనరేట్ చేయొచ్చు. దీని ద్వారా మన ఫారెన్ ఇన్కమ్ ఎర్నింగ్స్ అనేవి కూడా సేవ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ డీజిల్, పెట్రోల్ అవనేవి హైయెస్ట్ ఇంపోర్ట్స్ అనమాట. ఒకవేళ వాటిల్ని కానీ మనం సెల్ఫ్ రిలయన్స్ అవ్వగలిగినట్లయితే మన ఫారెన్ కరెన్సీ ఎర్నింగ్స్ అనేవి చాలా వరకు సేవ్ అయిపోతాయి అనమాట. ఈ విధంగా ఈ వీటో బెల్జియం బేస్డ్ కంపెనీ యూపీ వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకొని విత్ ఇన్ నెక్స్ట్ 2 years లోపల ఈ ప్లాంట్ అనేది కట్టించాలి. అండ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలా అవుతుందో ఏంటో అనేది చెక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ దట్ ఆర్టికల్. బయోడీజిల్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ వీటో బెల్జియం బేస్డ్ కంపెనీ అనేది గుర్తుపెట్టుకోండి, అయోధ్య అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్టికల్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే ఐఐటి మెడ్రాస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏంటి అంటే తన యొక్క క్యాంపస్ని ఆఫ్రికాలోని స్టార్ట్ చేయాలి అనుకుంటుంది అనమాట. అదే ఎక్కడ ఆఫ్రికాలోని వచ్చేసరికి టంజానియాలోని. ఓకే, టంజానియాలోని వచ్చేసరికి ఎస్పెషల్లీ ఫస్ట్ ఐఐటి మెడ్రాస్ తాలూకా బ్రాంచ్ అనేది ఓపెన్ చేయాలనుకుంటున్నాను అనమాట. దీనికోసం లాస్ట్ ఇయర్ 2022 అక్టోబర్లోని ఐఐటి మెడ్రాస్ తాలూకా 5 ప్రొఫెసర్స్ టంజానియా కంట్రీ గవర్నమెంట్ తోటి ఆల్రెడీ డిస్కషన్స్ అనేవి చేయడం అనేది జరిగింది. అండ్ దీని రిలేటెడ్ అగ్రిమెంట్స్ అనేవి కూడా చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు. టంజానియాలో వచ్చేసరికి ఎస్పెషల్లీ నేమ్ పేరు గుర్తుపెట్టుకోండి, జంజీబర్. ఓకే, జంజీబర్ ఈ పేరు అనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ అట్ ఆల్ జంజీబర్ రీసెంట్లీ సీన్ ఇన్ ద న్యూస్. మనకి ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కరెంట్ అఫైర్స్లోని ఇంటర్నేషనల్ రిలేషన్స్, నేషనల్ టాపిక్స్, అలానే స్టేట్ న్యూసెస్ అనేవి మీకు వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లోని ఇంకా మన కంట్రీ డెవలప్మెంట్లో కూడా, ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇది హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఈ ఆర్టికల్ మీకు చాలా ఇంపార్టెంట్. జంజీబర్ సో ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ దీనికి రిలేటెడ్ ఆల్రెడీ డిస్కషన్స్ అనేవి అన్నీ కూడా అవ్వడం అనేది జరిగింది. సో దీని ద్వారా మనకి ఆఫ్రికాకి మధ్య, ఇండియాకి ఇంకా ఆఫ్రికాకి మధ్య రిలేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అలానే ఈ టంజానియా ఏరియాలోని టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే టంజానియా లాంటి కంట్రీస్ అనేవి లెస్ డెవలప్డ్ కంట్రీస్ అనమాట. సో వీటికి టెక్నికల్ రిలేటెడ్ వాళ్ళకి సపోర్ట్ అనేది చేయాలనుకుంటున్నారు మన ఐఐటి మెడ్రాస్ వాళ్ళు.
సో ఈ విధంగా వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ అలానే స్కిల్ గ్యాప్ అనేది కూడా చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే ఇండస్ట్రీస్కి రెలవెంట్ స్కిల్స్ కావాలో అండ్ ఏవైతే టంజానియాలో ల్యాకింగో అలాంటివన్నీ కూడా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, ఎందుకంటే ఐఐటీస్ అనేవి మారిపోయారు రీసెర్చ్కి ఇన్నోవేషన్కి వీటికి. సో దీని ద్వారా టంజానియాలోని ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అనేది ఇంప్రూవ్ చేస్తూ అక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్ ద్వారా ఏంటి అంటే టంజానియాని ఓవరాల్ వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, రీసెర్చ్లో కానీ, ఇన్నోవేషన్లో కానీ అండ్ ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా వాళ్ళు డెవలప్ అయ్యే విధంగా ఈ ఐఐటి మెడ్రాస్ వాళ్ళు క్యాంపస్ అనేది స్టార్ట్ చేసి ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటారనమాట. దిస్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. So that is what you need to remember. Okay, so I'm moving to the next article. అయితే సో రీసెంట్గా ద హెరిటేజ్ ఫౌండేషన్, ఓకే, ద హెరిటేజ్ ఫౌండేషన్ అనే ఇన్నోవేషన్ థింక్ ట్యాంక్ అనేది ఉందన్నమాట. ఏంటి ఈ థింక్ ట్యాంక్ వచ్చేసరికి ఏంటి అంటే, సో ప్రతి గ్లోబల్లోని ప్రతి కంట్రీ కూడా వాళ్ళు మార్కెట్స్లోని ఎకానమీలోని ఎంత ఫ్రీడమ్ అనేది ఇస్తారు అని ఎకానమీ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో లాస్ట్ ఇయర్ 2022 తాలూకా ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు 4 పిల్లర్స్ బేస్డ్ ఇండెక్స్ అనేది ఇస్తారనమాట. ఒకటి రూల్ ఆఫ్ లా, అండ్ ఇంకొకటి వచ్చేసరికి గవర్నమెంట్ సైజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులేటరీ ఎఫిషియన్సీ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 4 పిల్లర్స్ అనమాట. 4 పిల్లర్స్ బేస్డ్ ఓపెన్ మార్కెట్స్. ఈ 4 పిల్లర్స్లోని కూడా ఇంకా అగైన్ ఇండికేటర్స్ ఉంటాయి. టోటల్ ఈచ్ వాటిలోని ఒక్కొక్కటి దాంట్లోని 3 ఇండికేటర్స్ ఉంటాయి అనమాట. అలాగా 12 ఇండికేటర్స్ బేస్ తోటి 4 వీటితోటి 12 ఇండికేటర్స్ తోటి ర్యాంకింగ్ అనేది 0 to 100 వాళ్ళకి ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారనమాట. దాని ద్వారా గ్లోబల్ లెవెల్లోని అన్ని కంట్రీస్కి కూడా ర్యాంకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ద 21st టైం హాంకాంగ్ కంటిన్యూస్గా ఫస్ట్ ర్యాంక్లో ఉండబోతుంది అనమాట. ఫస్ట్ ర్యాంక్ అండ్ నెక్స్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి మనకి ఏ కంట్రీకి అంటే సెకండ్ ర్యాంక్ న్యూజిలాండ్ అనమాట. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, సింగపూర్ వీటన్నిటికీ కూడా ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసారి కూడాను 2021లో కానీ 2022లో కానీ ఇండియా తాలూకా ర్యాంకింగ్ అనేది అలాగ రెడ్యూస్ అయిపోతుందన్నమాట. సో 2023 ఇండియా ఇండెక్స్ ర్యాంకింగ్ వచ్చేసరికి ఎంత అంటే 59.8 స్కోర్ అనేది ఇచ్చారు. 59.8 స్కోర్ ద్వారా అవుట్ ఆఫ్ 100 అనమాట. అవుట్ ఆఫ్ 159.8 తోటి మనకి ఎంత అంటే లోయెస్ట్ ఇన్ 6 years అనమాట. సో 121st ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. వే బ్యాక్ ఫ్రమ్ చైనా అనమాట. చైనా కంటే చాలా తక్కువగా మనం ఉండడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో చైనాకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 180 కంట్రీస్లోని 107th పొజిషన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యూఎస్కి 20th ర్యాంక్ అనమాట ఇలాగ ఇచ్చారు. సో మనకు వచ్చేసరికి ఇండియాకి కంటిన్యూస్ మన గవర్నమెంట్స్ లేకపోవడం కానీ, లేబర్ ఫ్రీడమ్ అనేది లేకపోవడం కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల కానీ వీటన్నిటి వల్ల ఇండెక్స్ కంటిన్యూస్గా లాస్ట్ 6 yearsలో ఇన్ఫ్యాక్ట్ 23లోనే వచ్చేసరికి వెరీ లీస్ట్ ర్యాంకింగ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చైనాకి 107th, చైనా కంటే బ్యాక్లో ఉన్నాం. చైనా వచ్చేసరికి కమ్యూనిస్ట్ కంట్రీ, ఇండియా వచ్చేసరికి ప్యూర్లీ డెమోక్రటిక్ కంట్రీ, ఈవెన్ మిక్స్డ్ ఎకానమీ కూడాను. ఈవెన్ దో అయినా సరే స్టిల్ వి గాట్ 121st ర్యాంక్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ అనమాట. బిజినెసెస్ వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోవడం కానీ, లేబర్ వాళ్ళకి కానీ అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి లేకపోవడం వల్ల ఈ ఇండెక్స్ ర్యాంకింగ్ అనేది చాలా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఈ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అంటే ద హెరిటేజ్ ఫౌండేషన్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ ద హెరిటేజ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో ఆ హెరిటేజ్ ఫౌండేషన్ అనేది యాక్చువల్లీ వాషింగ్టన్ DC తాలూకా థింక్ ట్యాంక్ అనమాట. ఇది వాల్ స్ట్రీట్ జర్నల్తో కలిపి ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ ఈ ర్యాంకింగ్ ఎస్పెషల్లీ ఇండియా ర్యాంకింగ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇండికేటర్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్, వాట్ ఈజ్ సక్సెస్. సీరియస్లీ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సక్సెస్ అనమాట.
సో రీసెంట్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్న షార్జా స్టేడియం, ఇన్ఫ్యాక్ట్ ఈ షార్జా స్టేడియం అనేది ఆ, అంటే మోస్ట్ ఫేమస్ వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడడంలో కానీ, మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ, T20 మ్యాచెస్ కానీ, వన్ డే కప్స్ కానీ ఇవన్నీ ఆడడం వల్ల దీన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కడం జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్టేడియమ్స్ అనమాట. ఆల్మోస్ట్ సంథింగ్ 1980స్లోనే ఎప్పుడో కట్టడం అనేది జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం షార్జా స్టేడియం వాళ్ళు వాళ్ళ స్టేడియంలో ఒక స్టాండ్కి, ఒక ఎంట్రీకి రీసెంట్గా 50th బర్త్ యానివర్సరీ జరుపుకున్న సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా ఈ స్టాండ్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగిందనమాట. అదే మనకి సచిన్ టెండూల్కర్ స్టేడియం అని చెప్పేసి నేమ్ చేయడం జరిగింది. సీ దాట్ ఒక ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్, గ్రేట్ లెజెండరీ స్పోర్ట్స్ పర్సన్ అయిన సచిన్ టెండూల్కర్ గారికి అతను ఆడిన గేమ్స్ వల్ల కానీ, అతను ఆడిన కంటిన్యూస్ వరుస సెంచరీస్కి కానీ ఈ యొక్క పేరు అనేది ఇవ్వడం జరిగింది. ఒక ఒక మొనార్కీ కంట్రీ లాంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని వేరే కంట్రీలోని వాళ్ళ తాలూకా స్టేడియంలోని మన ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ నేమ్ అనేది చేయడం అనేది దిస్ ఈజ్ కాల్డ్ అ సక్సెస్, ఏ ట్రూ సక్సెస్ అని చెప్పొచ్చు అనమాట. అయితే దేనికి ఇచ్చారు? ఈ షార్జా స్టేడియంలోని యాక్చువల్లీ డెజర్ట్ స్టార్మ్ అని అంటారు. డెజర్ట్ స్టార్మ్ ఎస్పెషల్లీ ఇప్పటికి ఎగ్జాక్ట్లీ 25 ఇయర్స్ అయిందనమాట. దిస్ ఈస్ ద గ్రేట్నెస్. కరెక్ట్గా ఇయర్కి 25 ఇయర్స్ అయింది. అండ్ తర్వాత అతనికి కూడా, సచిన్ టెండూల్కర్కి కూడా 50 ఇయర్స్ అనమాట. ఏంటి 25 అతను అంటే ఈ ఈ పర్టికులర్ స్టేడియంలోని ట్రయాంగులర్ అనమాట. ఆస్ట్రేలియాలోని బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా బ్యాక్ టు బ్యాక్ 1998లోని అతను చేసిన సెంచరీస్ని మనం ఏమంటాం? డెజర్ట్ స్టార్మ్ అంటాం. అది ఎక్కడైంది? షార్జా స్టేడియంలోనే ఆడడం అనేది జరిగిందనమాట. ఆస్ట్రేలియాకి ఒక అగేన్స్ట్గా, న్యూజిలాండ్కి ఒకటి అగేన్స్ట్గా అనమాట. కంటిన్యూస్ ఆస్ట్రేలియా వాళ్ళతో 143 రన్స్, వీళ్ళతోటి 134 రన్స్ చేయడం ద్వారా బ్యాక్ టు బ్యాక్ ఇతను సెంచరీస్ అనేవి చేయడం జరిగిందనమాట. అండ్ ఇతను ఏంటి అంటే దీనివల్ల ఈ 2 మ్యాచెస్లోని చేయడం వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కడ అయింది. ఆ స్టేడియంకి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా ఈ డెజర్ట్ స్టార్మ్ బ్యాక్ టు బ్యాక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి సెంచరీస్ అనేవి చేయటం వల్ల ఇతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నేమ్ అనేది కూడా రావడం అనేది జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఏంటి అంటే టెండూల్కర్ గారు వన్ డే ఇంటర్నేషనల్స్లోని ఎన్ని సెంచరీస్? 49 సెంచరీస్ అనేవి చేయడం జరిగింది. టోటల్ 49 సెంచరీస్ అక్రాస్ 34 స్టేడియంస్లోని. సచ్ ఏ గ్రేట్ లెజెండరీ పర్సన్ అనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ షార్జా క్రికెట్ స్టేడియం గురించి వచ్చేసరికి ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో లొకేట్ అయ్యిందనమాట. 1982లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 27,000 మెంబర్స్ ఒకేసారి కూర్చొని స్టేడియంలోని కూర్చోవచ్చు అనమాట. మోస్ట్ T20 మ్యాచెస్ కానీ, ఫేమస్ టెస్ట్ మ్యాచెస్, వన్ డే ఇంటర్నేషనల్స్, అండ్ దట్టు ఈ సచిన్ టెండూల్కర్ ఆడిన ఫేమస్ గేమ్స్ అనేవి కూడా, వన్ డే ఇంటర్నేషనల్స్ అనేవి కూడా షార్జా స్టేడియంలోనే అయినందుకు గాను మన సచిన్ టెండూల్కర్ నేమ్ని ఈ స్టాండ్కి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్ దిస్ ఈజ్ కాల్డ్ అస్ ట్రూ సక్సెస్. వెన్ మన పేరు మీదుగా వేరొకరి స్టేడియంలోని ఎప్పుడైతే వాళ్ళ కంట్రీ ఇనిషియేటివ్ తీసుకొని చేసిందో దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రూ సక్సెస్, అండ్ దట్ ఈస్ కాల్డ్ అస్ ట్రూ స్పిరిట్, అండ్ దట్ ఈస్ కాల్డ్ అస్ దట్ పర్సన్ ఈస్ కాల్డ్ as a true legendary person. Okay, so this is what. And next last article for today. రీసెంట్గా ఏప్రిల్ 26th రోజు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే అనేది సెలబ్రేట్ చేయడం అనేది జరిగింది. అయితే మేడం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటలెక్చువల్ అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు మైండ్ అనమాట. అది ఇన్నోవేషన్ రిలేటెడ్. ఇన్నోవేషన్ అంటే లేనిది ఎప్పుడైనా క్రియేట్ చేస్తే, అది ప్రాపర్టీ అంటే ఆ మైండ్ అనేది వాళ్ళకి ఎసెట్ అనమాట. దాని మీద ఏంటి అంటే వాళ్ళకి ఆ రైట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిస్టిక్ వర్క్స్ అయినా అయి ఉండొచ్చు, లేదంటే
సింబల్స్ అయినా అయి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంజ్ సింబల్ అని చూడండి, బెంజ్ చూడగానే, రోల్స్ రాయిస్ చూడగానే, రేంజ్ రోవర్ చూడగానే ఆ బ్రాండ్స్ అనమాట, ఆ సింబల్స్ కానీ, ఆర్ అదర్వైజ్ ఎనీ కైండ్ ఆఫ్ నేమ్స్ కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమేజెస్ కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు కామర్స్లో డెవలప్మెంట్ అయితే, కామర్స్లో యూజ్ అయితే, ఆర్ అదర్వైజ్ ఏదైనా సరే అవతల వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇన్నోవేటివ్గా ఉంటే, ఒకవేళ అలాంటి వాటికి, అలాంటి మైండ్ థింగ్స్కి ఇచ్చేదాన్ని ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ అంటారనమాట. అయితే గ్లోబల్ లెవెల్లో మనకి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనే బాడీ, యుఎన్ తాలూకా బాడీ అనేది ఉంటుంది. ఈ యుఎన్ బాడీ గ్లోబల్ లెవెల్లోని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పర్సన్స్ని సేవ్ చేయడానికి కానీ, ఆర్ అదర్వైజ్ కన్జర్వ్ చేయడానికి కానీ, ఆర్ అదర్వైజ్ వీళ్ళ ఆర్టిస్టిక్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా సేఫ్గా ఉంచడానికి, అండ్ వీళ్ళకి రాయల్టీస్ అనేవి వచ్చే విధంగా, అండ్ అన్ని కంట్రీస్లోని కూడా కన్సైన్ అయినట్టుగా మనకి చూస్తున్న ఆర్గనైజేషన్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసరికి 1970లోని ఏప్రిల్ 26 నాడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అందుకే 2000 నుండి ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 26 నాడు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే అనేది సెలబ్రేట్ చేస్తారనమాట. సో దాట్ దీని ద్వారా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ తాలూకా ఇంపార్టెన్స్ కానీ, అండ్ తర్వాత వాటి ఇంపాక్ట్ ఆన్ డైలీ లైఫ్స్ పర్సన్స్ తాలూకా డైలీ లైఫ్స్ మీద వాళ్ళ ఇంపాక్ట్ కానీ ఇదంతా కూడాను చేయడం కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఈ ఇయర్ 2023 థీమ్ వచ్చేసరికి విమెన్ అండ్ ఐపీ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ. యాక్చువల్లీ ఏంటి అంటే, ఆల్మోస్ట్ మన గ్లోబల్ లెవెల్లో 49% విమెన్ అనేవాళ్ళు ఉండడం జరిగింది. బట్ ఈవెన్ దో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ విమెన్ ఉన్నా సరే, దీస్ ఆర్ ద మోస్ట్ వనరబుల్ సెక్షన్స్ అనమాట. అండ్ డౌన్వర్డ్ లుకింగ్ కమ్యూనిటీ కూడాను విమెన్. సో వీళ్ళని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో ఒకవేళ చేసినట్లయితే, వీళ్ళ ఇన్నోవేషన్స్ని కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా, వీళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా ఇంకా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ గ్లోబల్ లెవెల్లో ప్రజెంట్ ఏదైతే క్లైమేట్ క్రైసిస్ కానీ, ఇంక్రీజింగ్ క్లైమేట్ టెంపరేచర్స్ గురించి కానీ, ఆర్ అదర్వైజ్ టెర్రరిజం రిలేటెడ్ థింగ్స్ కానీ, సప్లై చైన్ థింగ్స్ కానీ, ఏవైతే గ్లోబల్ లెవెల్లో ఈరోజు ఇష్యూస్ ఉన్నాయో అలాంటి ఇష్యూస్ కూడా మనకు ఒక ఆన్సర్ అనేది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనమాట. హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ని పక్కన పడేస్తే ఇంకా ఇన్నోవేషన్ ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడ నుండి చూపిస్తారు. సో దిస్ ఈజ్ వాట్, అందుకే ఇయర్ని విమెన్ పేరు మీదగా విమెన్ని కూడా కాన్వర్ట్ చేసే విధంగా థీమ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ వాట్ దిస్ ఇంపార్టెన్స్. అండ్ దీనికి బేసిస్ ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తాను, దానికి ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. సో మీకు అర్థమైనట్లయితే క్లియర్గా మీరు ఈ ఆన్సర్ అనేది పెట్టగలరు. ఓకేనా? సో అయితే చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2కి, టీఎస్పీఎస్సి గ్రూప్కి తెలుగు మీడియంలోని కూడా గ్రూప్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనమాట. సో ఆన్లైన్ లైవ్ బ్యాచెస్ వచ్చేసరికి మీకు మే 16th నుండి స్టార్ట్ అవబోతుంది. ఫీజు వచ్చేసరికి 15,000 మే 15th వరకు, అండ్ 16th నుండి కూడా 18,000 రూపాయలు అవబోతుంది, బోత్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి. అయితే ఇది వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి క్లాసెస్ అనేవి రాబోతున్నాయి. సో ఎవరైతే ఏపీఎస్సి టీఎస్పీఎస్సి మీ డ్రీమ్ అనుకుంటున్నారో త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding economic freedom index recently given by World Bank and IMF. India has been placed at 121st rank out of 180 plus countries. Which of the following are
ట్రూ. ఏ వన్ ఓన్లీ, బి టూ ఓన్లీ, సి బోత్, డి నన్. మీకు ఒకవేళ ఈ ఆర్టికల్స్ ఈరోజైతే ఏమైతే చెప్పానో మీకు అవి అర్థమైనట్లయితే కింద కామెంట్ బాక్స్లో వెంటనే ఆన్సర్ చేయగలరు. ఎందుకంటే నేను చాలా క్లియర్గా మెన్షన్ చేశాను మీకు ఎవరు ఇచ్చారు ఏంటి ఎట్సెట్రా అని చెప్పేసి. సో ట్రై టు పుట్ ఇట్ ద ఆన్సర్ ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు లైక్స్ చేయడం ద్వారా, మీరు కామెంట్స్ చేయడం ద్వారా ఏంటంటే ఇట్ గివ్స్ అస్ బూస్టప్ అనమాట. సో మీకు ఒకవేళ ఈ వీడియోస్ డైలీ మీకు కావాలి అనుకుంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లోనే మెన్షన్ చేయండి. అలాగనే ప్లీజ్ డూ లైక్ ఆల్సో. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఛానల్. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. గుడ్ ఈవినింగ్. టేక్ కేర్.